గులాబీ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించడంలో మాజీ సీఎం కేసీఆర్తో పాటు హరీష్ రావు కష్టం కూడా ఉంది. పక్క పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ ఒక్కో మెట్టు ఎదిగిన పార్టీ చివరికి తెలంగాణ రాజకీయాలను శాసిస్తూ అక్కడ తమకు వ్యతిరేకంగా గళం విప్పడానికి ప్రతిపక్షం కూడా లేకుండా చేయగలిగింది. ఇంతటి చరిత్ర ఉన్న బీఆర్ఎస్ తన ప్రాంతీయ వాదాన్ని వీడి దేశీయ వాదాన్ని తలకెత్తుకొని చతికిలపడింది. దీంతో ఇక తెలంగాణలో కారు పార్టీ చరిత్ర ఇక్కడితో ముగిసింది. బీఆర్ఎస్ అయితే అటు కాంగ్రెస్ పార్టీలో కానీ లేకుంటే ఇటు బీజేపీలో కానీ విలీనం కాక తప్పదు అనే పుకార్లు వచ్చాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ కేటీఆర్ నాయకత్వంతో బీఆర్ఎస్ రేవంత్ సర్కార్ మీద దూకుడుగా ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత స్థానం కేటీఆర్దే అంటూ ఒక వర్గం ఊపు మీద ఉంది. అలాగే తెలంగాణలో 4 ఏళ్ల తర్వాత జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా కేటీఆర్ ముందుకొస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పుకార్లు నిజంగా కార్యరూపం దాల్చితే అందుకు బీఆర్ఎస్ బలోపేతానికి తన వంతు కృషి చేసిన హరీష్ రావు ఆమోదం దక్కుతుందా అనేది ఒక సందేహం. హరీష్ రావును కాదని కేసీఆర్ కూడా పార్టీ తరపున ఎటువంటి బలమైన నిర్ణయానికి ముందడుగు వేయలేరు. ఇప్పటికే కేటీఆర్ నాయకత్వంతో పనిచేయడానికి హరీష్ వ్యతిరేకమని, ఆ పరిస్థితి వస్తే బీఆర్ఎస్ పార్టీలో చీలిక తప్పదని కాంగ్రెస్, బీజేపీ నేతలు పలుమార్లు రాజకీయ ప్రకటనలు గుప్పించారు. హరీష్ రావు, కేసీఆర్ కారు దిగి తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాబోయే ఎన్నికలలో బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నారంటూ తెలంగాణ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నేతలు ప్రచారం కూడా చేశారు. అలాగే కేటీఆర్ కు హరీష్ రావుకు మధ్య అంతర్గత పోరు జరుగుతూ ఉంటుందని పార్టీలో కూడా అప్పుడప్పుడు టాక్ బయటకొస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆకాంక్షలను, కేసీఆర్ నిర్ణయాలకు హరీష్ తల వంచుతారా? నాయకత్వ మార్పుతో బీఆర్ఎస్ లో చీలిక రాకుండా హరీష్ కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ కు తన ఆమోదముద్ర వేస్తారా? అయితే రాజకీయాలలో బంధాలు, బంధుత్వాల కన్నా అధికారం, పదవులే ముఖ్యమని, అవి రక్త సంబంధాలను కూడా నిట్ట నిలువున చేల్చగలవని వైఎస్ కుటుంబాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇటువంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ అధినేతగా, బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీఆర్ ను కాదని హరీష్ ను ఒప్పించి కేటీఆర్ ను రాజకీయ తెర ముందుకు తెచ్చే సాహసం చేస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలు బీఆర్ఎస్ కారుకు స్పీడ్ బ్రేకర్స్ మాదిరి ఎదురు పడుతూనే ఉన్నాయి. మరి నిజంగానే చీలిక సాధ్యమేనా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.